ఏమాత్రం డిస్టర్బ్ అయినా కూడా అపహాస్యం అవుతుంది. ఇది అంటే డిఫరెంట్ ఇది. వీరికి చూపించే జనం ఎక్కువ ఉంటారు, సపోర్ట్ చేసే తక్కువ ఉంటారు. సో దీన్ని ప్రాక్టీస్ ఎలా చేస్తారు అసలు హోంవర్క్ ఏంటి? ఏం లేదు సార్, అంటే నాకు భాష గారు కిరణ్ గారు వచ్చి అంటే కలిసి చెప్పినప్పటి నుంచే ఆ మూడ్లో వెళ్ళిపోయాం. అంటే ఆ క్లారిటీ కరెక్ట్గా ఉంది, సబ్జెక్ట్ ఎలా ఉంది, మనం దీన్ని ఎలా వెళ్ళొచ్చు, అండ్ వాటి అంటే నెక్స్ట్ మ్యూజిక్ ఎలా ఉండాలి అనేది ప్లాన్ కరెక్ట్గా ఉంది. నేను దాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నాను. దానితో పాటు నా వర్క్ స్టైల్ మనం దీనికి ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతామని ప్రాక్టీస్ చేసి డిస్కస్ చేసి వర్క్ చేస్తున్నాం సార్. మరోవర్ ఏంటంటే ఇది చాలా బాధ్యతతో కూడుకున్న సినిమా కాబట్టి మనకు చిన్నప్పటి నుంచి దేశభక్తి ఇవన్నీ ఎమోషన్స్ దాగి ఉంటాయి కదా సార్. ఒక లైవ్ సినిమా వచ్చినప్పుడు ఆ లైవ్ ఫెయిల్యూర్ వచ్చినా మనకి లైవ్ ఫెయిల్యూర్ కాకుండా ఎమోషన్తో చేయాలి సరే సాంగ్ కానీ. అలాగే ఇది దేశభక్తి అన్నప్పుడు అంతే ఎమోషన్తో ఆ భక్తి లోపల నుంచి ఇది తీసుకొని అదే చేస్తున్నాను సార్. ఈవెన్ అదే చెప్పాను నేను, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు మొన్నే డిస్కషన్ అయింది కిరణ్ గారితో. సార్ నేను ఆ సీన్ అప్పుడు చేస్తూ ఒక చిన్న హమ్ పాడుతూ అలా ఏడ్ చేశాను సార్. అంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అయిపోయింది అసలు. సో అది అనిపించింది అంటే ఓకే ఆయన రైట్ ట్రాక్ అని, మళ్ళీ ఆ ఎమోషన్ బయటకు వస్తుంది అని. సో అది సార్, ఎవరు ఏలైతే చూపించకుండా ఉంటుంది, ఈవెన్ అప్రిషియేట్ చేస్తారనే నమ్మకం కూడా కలుగుతుంది సార్. సో వెరీ గుడ్, యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, థ్యాంక్ యూ. ఆదర్శ్ గారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, ఒక మంచి సినిమా చేస్తున్న సాటిస్ఫాక్షన్ మీకు ఉందా, లేకపోతే వాళ్ళు అడిగారని నేను చేస్తున్నాను అనుకున్నారా? సార్ ఫస్ట్ ఇలా సినిమా చేస్తున్నాం అన్నప్పుడు మనకి ఎలాగో రెగ్యులర్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా సార్, అందులో ఇది కూడా ఒకటి అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను కలిసి కథ విన్నాను, భాష గారు ఎప్పుడైతే నరేషన్ ఇచ్చారో నాకు మనస్ఫూర్తిగా వేరే మిగతా వాటి గురించి ఏమీ ఆలోచించలేదు సార్. ఈవెన్ కమర్షియల్ కూడా నేను పెద్దగా ఆలోచించకుండా నాకు లైన్ నచ్చింది. అంటే నేను కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలన్న ఒక కసితో ఉన్నాను, అది దొరికింది. సో ఇమీడియట్ గా సెడ్ ఎస్ సార్. సో ఈ సినిమా చేసిన తర్వాత ఐ ఫీల్ సో హ్యాపీ. ఇలాంటి మూవీస్ చేయాలి అన్నా సరే గట్స్ ఉండాలి. బట్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వన్స్ అగైన్. హీరో గారు మీరు, సో ఇలాంటి మూవీస్ కి బడ్జెట్, చిన్న మూవీస్ కాబట్టి బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి. సో అనుకున్న బడ్జెట్ లో అయిపోయిందా, ఎక్కువ అయిందా? లేదు భయ్, యాక్చువల్గా ఇక్కడ మాకు అంటే మీకు ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు వేరే మూవీస్ అయితే జనరల్గా లొకేషన్స్ పరంగా అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ పరంగా అవ్వచ్చు, కంటిన్యూటీ పరంగా కొంచెం ఈజీగా ఉండేదేమో. ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆదిత్య మీనన్ గారు దీంట్లో ఆల్మోస్ట్ మేజర్ రోల్ చేశారు. చేసినప్పుడు అంటే మీరు ప్రతిదీ చూసుకున్నాం, మళ్ళీ రేపు పొద్దున ఎవరు సార్ చెప్పినట్టుగా ఎవరు కోచింగ్ చేయకూడదు, ఏలైతే చూపించకూడదని ఈ స్టార్స్ దగ్గర కావచ్చు అందరి ఆర్మీ వాళ్ళని ఎంక్వైరీ చేసి తీసుకున్నాం. ఇవి కొనాలి అంటే మనకి ఆ సింబల్స్ కొనాలి అంటేనేమో మనకి ఇక్కడ ఎక్కడ కూడా అవైలబిలిటీ దొరకట్లేదు. అందుకని మళ్ళీ ఆర్మీ స్టోర్స్కి వెళ్ళి కంటిన్యూటీ కోసము రియల్ గా సంబంధించిన అన్ని తీసుకోవాల్సి వచ్చింది అని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇది ప్రొడక్షన్ పరంగా అడిగారు కాబట్టి అందుకని కొంచెం టఫ్ గానే ఉంది. కానీ మనం ఏం చేసామంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే మనం చెప్పాలనుకున్నది ఎవరు ఏది చూపించకూడదు, మనం చెప్పాలనుకున్న అందరికీ రీచ్ అవ్వాలి. ఇంకోటి లొకేషన్స్, మెయిన్ లొకేషన్స్ మేము బోర్డర్ సెటప్ వేసాం, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ సెటప్ వేసాం. అది మనం అనుకున్నట్టు హిల్ స్టేషన్ కావాలి బ్యాక్గ్రౌండ్ లో మన కథకి. అందుకని ఒక హిల్ స్టేషన్ ఎతకడానికి తెలంగాణ మొత్తం తిరిగాం. చివరికి అది మంచి ఎండాకాలం, ఎక్కడైతే విపరీతమైన ఎండ ఉంటుందో, ఎక్కడైతే వేడి ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో 45 అబోవ్ ఉంటుందో అక్కడే చేయాల్సి వచ్చింది. కాకపోతే నేచర్ గురూజీ, సర్వానంద గురూజీ బ్లెస్సింగ్స్ తోటి చక్కగా ఏ ఆటంకాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళిపోయింది. హ్యాపీగా ముందు. నైస్. డైరెక్టర్ గారికి సార్, సుకుమార్ రైటింగ్స్ లో మీ స్టోరీ లాక్ అయింది అని చెప్పారు కదా, ఎప్పుడు ఉంటుంది ఏంటి దాని గురించి ఏమని చెప్తారా? లేదు, ప్రజెంట్ అది నేను నరేషన్ ఇచ్చానండి వాళ్ళకి. సో స్క్రిప్ట్ లాక్ అయింది. నాకన్నా ఒక 3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే నేను వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు నేను కిరణ్ గారిని కలవటము ఇది చేయడం జరిగింది. సో అది లైనప్ లో ఉందండి. సో ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి. సో అది బాగుంది, చాలా బాగుంది. అయితే ఇందులో
మోస్ట్లీ ది ఇండియన్ బార్డర్ పెట్టారు. అయితే రీసెంట్ గా జరుగుతున్న వారు ఇష్యూస్ ఏమన్నా టచ్ చేశారని. రీసెంట్ వార్సే కాకుండా గతంలో జరిగిన యుద్ధాలన్నిటి గురించి వస్తుంది భయ దీంట్లో. గతంలో జరిగినటువంటి యుద్ధాల గురించి వస్తుంది, గతంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడుల గురించి వస్తుంది. ఆ ఉగ్రవాదుల దాడులకి వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఒక పదం వాడతారు ఉగ్రవాదులు, పవిత్ర యుద్ధం అనే పదం వాడతారు. దానికి ఆ పవిత్ర యుద్ధం అనే పదానికి అమాయకులు బలైపోతున్నారు. చివరికి చిన్నపిల్లలు కూడా చంపేస్తున్నారు. నాయన మీరు అర్థం చేసుకోండి, వాళ్ళేం చేశారు అపశుభమైన పసిపిల్లలు అనేది కూడా కన్వే అవుతుంది అనమాట. అంటే అన్ని వార్స్ గురించి దీంతో కంపల్సరీగా తెలుస్తుంది, కంపల్సరీ ప్రతిదీ కూడా టచ్ చేస్తాము. అంతేకాకుండా దానివల్ల ఎంత నష్టపోతున్నారో కూడా తెలియపరుస్తాం అనమాట. అది కూడా ఉంది భయ్య. మురళీమోహన్ గారిని ఎలా ఒప్పించారు ఏంటి, ఇంతమంది క్యాస్ట్ ని అలాగా? మురళీమోహన్ గారు దీంట్లో ఒక మహమ్మద్ జాఫర్ అనేటువంటి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశారు భయ్య. అద్భుతమైన రోల్ అది. అది మురళీమోహన్ గారు కథ చెప్పగానే అంటే నేను మురళీమోహన్ గారిలో అంటే నేను ఆయనకు 80+ ఉంటే ఒక చిన్న పిల్లగానే చూశాను నేను. షూటింగ్ లో కూడా ఆ సీన్ లో ఇంక ఇలా చేస్తే ఎలా ఉంటది, ఇది యాడ్ చేయండి, ఇంత బాగుంది కదా అని చెప్పి చేశారు. నాకు అది ఎంత హ్యాపీనెస్ అనిపించిందో. యాక్చువల్లీ ఈ రోజు రావాలనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయారు. చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ఆదిత్య మీనన్ గారు, రియల్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మనము ఆ రోల్ కి ఇంతకు సార్ అడిగినట్టుగా సపోర్ట్ అనేది కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి సపోర్ట్ ఇల్లు ఒక ఒప్పించడానికి సార్, ఒక పెద్ద యాక్టర్ని ఒప్పించడానికి కూడా రికమెండ్ చేసి ఒప్పించడానికి ఒక 15 రోజులు 20 రోజులు బట్టి ఒప్పించడానికి రీచ్ అవడానికి ఆదిత్య మీనన్ గారికి కథ తెలియపరచగానే విని ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ, నేను మీకోసం చేస్తాను, వెరీ నైస్ అని చెప్పారు. అలానే సింధు తులాని గారు కూడా చేశారు. ఆవిడ తిరిగి బాంబే వెళ్ళేటప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ, చాలా బాగుంది, మంచి సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు అంటే ఆపరేషన్ సింధూర్ చేశారు కదా సార్. అందుకని మనం ఏం చేసామంటే ఒక స్త్రీమూర్తికి మేల్ కల్నల్ భారతదేశానికి సంబంధించిన మేజర్ అధికారిగా ఆవిడని చూపించామన్నమాట. థ్యాంక్ యూ సార్. ఆదర్శ్ గారు, సార్ మీకు సీరియల్లో కూడా చాలా మంది లేడీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. అయితే మీరు ఓటీటీ వైపు ఎక్కువ అవకాశాలు రావట్లేదా ఏంటి? అదే మీరు ఫోకస్ చేయట్లేదు ఏంటి? లేదు సార్, నేను గీత సాక్షిగానే ఒక మూవీ చేశాను. అది ఇప్పుడు ఈటీవీ విండో స్ట్రీమింగ్ అవుతుంది. అది కాకుండా కొన్ని ఒకటి హాట్స్టార్ కి కూడా ఒకటి చేస్తున్నాను సార్, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. అది కాకుండా ఒక 2 మూవీస్ అంటే వర్క్ జరుగుతుంది సార్. అట్ ద సేమ్ వే ఒక సీరియల్ కూడా చేస్తున్నాను. సో లేదు సార్, నేను అంటే సీరియల్కే పరిమితం అలా ఏం లేదు, రావట్లేదని కాదు. వస్తే ఒక మంచి ఇలాంటి సినిమా చాలా రోజుల తర్వాత ఒక సినిమా చేయాలనుకున్నాను సార్. సో ఇలాంటిది, సో అందుకోసం ఒక మంచి ఆపర్చునిటీతో ముందుకు రావాలి, మంచి క్యారెక్టర్తో ముందుకు రావాలని వెయిట్ చేస్తున్నాను అంతే సార్. ఎందుకని ఎలా విలన్షియర్ అన్న క్యారెక్టర్ ఎంచుకోవాలనుకున్నారు? సారీ అంటే ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఎందుకు అలాగా చేద్దాం అనుకుంటున్నారు మీరు? దీంట్లో నెగిటివ్ ఏం కాదు సార్, అది మీరు పాకిస్తాన్ సైడ్ ఓకే అంటే మనం ఎప్పుడు పాకిస్తాన్ అనగా నెగిటివ్ గానే ఆలోచిస్తాము. బట్ ఈ సినిమా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చేస్తుంది ఆడియన్స్ ని. అసలు అలా ఉండదు సార్, ఇది ఒక ఫ్రెండ్షిప్ మీద వెళ్ళే ఇది తప్ప నెగిటివ్ విలన్ పాకిస్తాన్ వల్ల మనం అలాగే ఉండదు సార్. ఇది నేను చెప్తున్నాను కదా, నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, డెఫినెట్ గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఇన్స్టాస్ అందరూ చూడాలి, చూస్తే ఇండియా పాకిస్తాన్ అనేది అసలు ఏంటి అనేది తెలుస్తుంది. ఒక మంచి ఫ్రెండ్షిప్ మీద ఒక ఎమోషన్ ఉంది, సాంగ్ ఉంది, మంచి మంచి సీన్స్ ఉన్నాయి. డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది. దీంట్లో నెగిటివ్ అలా ఏం లేదు. పాకిస్తాన్ అనేది నెగిటివ్ చూపించేసి అలా లేదు. జనరల్ గా ఆర్మీ అంటే మంచి డిసిప్లిన్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అయితే మీరు ఈ షూట్ లో పాల్గొన్న మీకు అలవర్చుకున్న మంచి డిసిప్లిన్ అంటే ఆర్మీస్ట్ షూట్ అంటే ఆర్మీ షూట్ అంటే ఖచ్చితంగా చాలా డిసిప్లిన్ గా ఉండి చేయాల్సినవి చాలా ఉంటాయి. అలాగే ఏదైనా మీరు అలవర్చుకున్న అలవాటు ఆర్టిల్గా షూట్ ఆఫీసర్గా మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు చెప్తేనే బెటర్. నా వర్క్ అయితే నేను సిన్సియర్ గా ఎప్పుడైతే టైం చెప్పారో ఆ టైంకి వెళ్ళేసి నా వర్క్ నేను స్క్రిప్ట్ అదే ప్రిపేర్ అయ్యి దానికి వెళ్ళాను. మీ ప్లస్ మైనస్ అనేది మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు చెప్పాలి. యాక్చువల్గా మూవీలో పోయే మీరు అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరు గుండెలు పిండేస్తాడు మరొకటి. అందరు హృదయాల్లో ఈ సినిమాతోటి ఆదర్శ్ గారు అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. మీరు అన్నారు కదా సీరియల్స్ లో మంచి హీరోగా చేస్తున్నారని. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లో అనుకుంటా మేబీ
ఇంకా సినిమా ఇంకా అయిపోతుంది అనే టయానికి ఆదర్శ్ గారు అందరూ నిలిచిపోతారు, అది అద్భుతం చేపిస్తారు అందరి అద్భుతమైన అది అద్భుతం. అందుకే హరిచరణ్ గారు ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి చెప్తా, దోస్తీ సాంగ్, ఆ దోస్తీ సాంగ్ అయితే అద్భుతంగా సాంగ్ విని నేను పాడతానని అని చెప్పారు. దానికి హరినాథ్ గారు అద్భుతమైన లిరిక్స్ రాశారు, హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. అది అద్భుతం అండి. సాంగ్ కూడా మేము నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తాము. కావాలని ఆపామన్నమాట, ఎందుకంటే ఇది ఇండియా పాకిస్తాన్ ఇద్దరు మధ్యలో వచ్చారు కాబట్టి 3 టికెట్ టైలర్తో పాటు రిలీజ్ చేద్దామని ఆగాము. దోస్తీ సాంగ్ అద్భుతమైన సాంగ్ అది. కాదు బ్రో, మీరు చెప్పకపోతే మీరు వెళ్ళిపోయేది చెప్తున్నా డిసిప్లిన్ గురించి అడిగారు కదండి. సో ఆయన ఏరియా కూడా ఆయన వల్ల ఇబ్బంది పడినట్టు ఎప్పుడు కూడా నాకు లేదు. టైంకి వచ్చేవారు, కోఆపరేట్ చేసేవారు. ఆయన 100% ఇచ్చారండి ఆయన వైపు నుంచి, నో డౌట్ అసలు. థ్యాంక్ యూ. కిరణ్ గారు, టైటిల్ చాలా బాగుంది, ఇండియన్ బోర్డర్. అంటే ఆ బోర్డర్ అనేది టైటిల్ 97 లో వచ్చింది బాలీవుడ్ లో. చాలా పెద్ద బ్లాక్ బస్టర్, చాలా దేశభక్తి ఫిలిం. సో అట్లాంటి టైటిల్ పెట్టడం చాలా ఖర్చు ఉండాలి. ఆ టైటిల్ ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ నేను ఏంటంటే సార్ ఒక టైటిల్ అనుకున్నాము, ది లైన్ అనుకున్నాం యాక్చువల్లీ. అంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో నేను లైఫ్ మెంబర్ని యాజ్ ప్రొడ్యూసర్ గా, తర్వాత రైటర్ అసోసియేషన్స్ లో కూడా నేను మెంబర్ని అనమాట. ఈ కథ మనం ది లైన్ అనేటువంటి పేరుతోటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది యాజ్ ఏ మెంబర్ గా రైటర్ అసోసియేషన్ లో. కానీ ఏమైపోయిందంటే ఇప్పుడు మీకు ఎవరన్నా ఏ సినిమా చూస్తారు భయ, మీరు ఏంటంటే ది లైన్ అంటే లైన్ సింహం అని అడుగుతున్నారు. అంటే చెప్పాల్సి వస్తుంది స్పెల్లింగ్ తో పాటు. అరే ఇదేంటి మన జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ మూవీని పెట్టుకున్నాం కదా, అరే ఇది ఎలా అందరు క్యాచీగా ఉండాలి కదా అని అర్థమయ్యి ఏం చేసామంటే కొంచెం రిక్వెస్ట్ చేసి మళ్ళీ వెళ్ళి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో చక్కగా ది ఇండియన్ బోర్డర్ అనేది పెడతాం జరిగింది సార్. ఎందుకంటే ఈ కథ కూడా సంబంధం ఉంది, అందరికి కూడా ఈజీగా రీచ్ అవుతుంది అనేటువంటి దాంతో పెడతాం జరిగింది సార్. అంటే ఇప్పుడు చాలా ఆడియన్స్ చూసుకుంటే రెగ్యులర్ మూవీస్ ఉంటాయి కానీ దేశభక్తి మూవీస్ చాలా తక్కువ వస్తుంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే ముందా చెప్పినట్టు ఏరీ వచ్చింది, అన్ని సర్జరీ స్ట్రైక్స్ వచ్చినప్పుడు అట్లా. అంటే అది అప్పుడు జరిగిన సంఘటనల మీద బహుమతిస్తే రియాక్టింగ్ కూడా ఆడియన్స్ కి ఎక్కువ ఉంటుంది. సో మీరు చాలా సంవత్సరాల బ్యాక్ జరిగిన సంఘటనలను మిక్స్ చేసి ఇప్పుడు తీసారన్నారు కదా, సో ఆడియన్స్ కి ఇచ్చే హై పాయింట్ ఏంటి దీంట్లో? అసలు ఇది యాక్చువల్ గా రియల్ గా జరిగినటువంటి యథార్థ సంఘటనలనే తీసుకున్నాం సార్ ఆధారంగా. రియల్ గా జరిగాయి. మేము ఈ సినిమా ఎండింగ్ వచ్చాక కూడా కొన్ని పాయింట్స్ కూడా ఎగ్జాక్ట్ ఇప్పుడు బయట జరుగుతున్న వాటికి మ్యాచ్ అవుతుంది, అనుకోకుండా మ్యాచ్ అవుతుంది. కానీ యథార్థ సంఘటనలు అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు జనరల్ గా యుద్ధ వాతావరణం జరుగుతుందంటే దేనికోసం సార్? జనరల్ గా మీరు అడిగారు క్వశ్చన్, యుద్ధం అనేది దేనికోసం పెట్టుకున్నారు వీళ్ళు? యుద్ధం అనేది అంటే ఫ్రెండ్లీ జరుగుతున్నాను, యుద్ధం అనేది దేనికోసం జరుగుతుంది అంటే బార్డర్ ఇష్యూస్ వల్లే. సో అక్కడ వాళ్ళ కంట్రీ మనకన్నా గ్రో అవుతుంది, వాళ్ళకన్నా సంథింగ్ వాళ్ళకి ఇష్యూస్, ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల. అధికారం కోసము లేదంటే ఏంటంటే ఆధిపత్యం కోసము చేస్తున్నారు. అంటే ఇది చేస్తున్నారు కదా మీరు, దీనివల్ల ఎంతమంది బలైపోతున్నారు, దానివల్ల మీరు ఏం సాధించారు అని నేను ఒకటే సినిమా మొత్తం చూపిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం పరిస్థితి ఈ రోజుల్లో లేదు. కాబట్టి వాస్తవానికి చాలా కమర్షియల్ జోన్ మూవీగా ఉంది యాక్చువల్లీ. అందుకే చాలా జాగ్రత్త పడ్డాము. సాంగ్స్ లో కూడా సాంగ్స్ ఏంటి, ఒక భారతీయ సైనికుడు బోర్డర్ లో డ్యూటీ చేస్తున్నప్పుడు వైఫ్ ఇంటి దగ్గర ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక యుద్ధ వాతావరణం అక్కడ ఉంటుంది. ఆ యుద్ధ వాతావరణం అక్కడ ఉన్నప్పుడు తను యాక్చువల్ గా అతని గురించి ఆలోచించేది వారి కుటుంబమే కదా, ఏమవుతుంది నా భర్తకి ఏమవుతుంది, నా బిడ్డకి ఏమవుతుంది అని సైనికుడి గురించి ఆలోచించేది కుటుంబమే. కానీ వాళ్ళిద్దరు మిస్ అయ్యే ఎమోషన్ ఏదైతే ఉందో, హస్బెండ్ అండ్ వైఫ్ ఎమోషన్ కూడా చూపించాము. దానికి కూడా సాంగ్ హరినాథ్ గారు రాశారు, అద్భుతం. దూరాన నువ్వున్నా నా దగ్గర ఉన్నావే అని అద్భుతమైన సాంగ్ అనమాట అది. అంటే క్యాంప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఎమోషన్స్ కి అది కూడా హరిచరణ్ గారే పాడారు, చాలా అద్భుతంగా పాడారు సార్. అంటే దేశం కోసం త్యాగం చేసేది ఒక సైనికుడే కాదు, సైనికుడి భార్య కూడా ఎంతో త్యాగం చేస్తుంది అనేది ఈ సినిమా ద్వారా అది కూడా తెలుస్తుంది పాయింట్. ఆదర్శ్ గారు సార్, సీరియస్ లో మీకు చాలా ఫ్యాన్స్, మంచి అక్కడ ఒక ఫ్యాన్స్ ఉన్నారు మీకు. కానీ ఇక్కడ జనరల్ గా ఏమనుకుంటారంటే టీవీ ఆడియన్స్ వేరు, 70mm ఆడియన్స్ వేరు, డిఫరెన్స్ చూపిస్తుంటారు. సో ప్రతి ఇక్కడ చూసి ఇక్కడ బాగుంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు టీవీ సీరియల్ చేసావు కదా, ఇక్కడ అంతా వర్కౌట్ అవ్వదు అని చాలా మంది కొంచెం డిగ్రీ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చాయి అందుకు ఈ మూవీ చేసేటప్పుడు కానీ ఏదైనా న్యూస్ టీమ్ చేసేటప్పుడు కానీ? ఈ మూవీ చేసేటప్పుడు రాలేదు సార్. ఈ మూవీ అంటే కిరణ్ బాబుతో మాట్లాడినప్పుడు అసలు ఈ టాపికే ఎప్పుడు రాలేదు. మాకు ఈ క్యారెక్టర్ సెట్ అవుతాడు, బాగుంటాడని అనుకున్నారు, చెప్పారు, వర్క్ చేశాం. అండ్ ప్రీవియస్ చాలా చోట్ల జరిగింది సార్ ఇది.
అంటే మా మూవీ రిలీజ్ అయిన తర్వాత గీత సాక్షి రిలీజ్ అయిన తర్వాత ఒక నియర్ టు ఒక 40 to 50 స్టోరీస్ నేను విన్నప్పుడు ఈ అబ్బాయి సీరియల్ చేశాడు కదా అని కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్పటం, వద్దులే మనం వేరే వాళ్ళతో వెళ్దాం అనేసి, కొంతమంది డైరెక్టర్స్ లేదు చేద్దామని వచ్చి తీరా చూసిన తర్వాత లేదు వేరే హీరోని ట్రై చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ డైలీ టీవీలో కనిపిస్తూ ఉంటాడు, మళ్ళీ స్క్రీన్ మీద ప్రతి స్క్రీన్ మీద మళ్ళీ రారు అనేసి అలా డిస్కరేజ్ చేసినప్పుడు చాలా మంది ఉన్నారు సార్. బట్ అవన్నీ కొంతమందికి ఉన్నాయి అనేసి తర్వాత రియలైజ్ అయ్యాను, నీకు నిజంగానే ప్యాషన్ ఉంది, నువ్వు ఆడిషన్ చెప్పి నేను చేస్తాను, వర్తుంటే పెట్టుకో, లేదంటే లేదు. నువ్వు స్మాల్ స్క్రీన్ పిక్స్ పెద్ద పెద్ద స్టార్స్ స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన కదా సార్. అలా అనకుండా నేను ఒక క్యారెక్టర్ ఇచ్చి నువ్వు చేసి చూపించు, నువ్వు అవ్వకపోతే అప్పుడు ఏదన్నా ఉన్నా సరే నేను తీసుకుంటాను. అలా చాలా చోట్ల చాలా ఆఫీసుల దగ్గర కూడా నేను అది విన్నాను సార్. నేను అంటే మీరు అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. సో నేను చెప్పేది ఏంటంటే స్మాల్ స్క్రీన్ వచ్చాడా, యూట్యూబ్ నుంచి వచ్చాడా, లేదంటే ఇన్స్టా నుంచి వచ్చాడా అని చూడకండి. ఆ క్యారెక్టర్ మీకు సెట్ అవుతుందా పెట్టుకోండి, ఆడిషన్ చేయండి. మీరు ఎలాంటి ఆడిషన్ కావాలంటే చెప్పండి, నేను చేసి చూపిస్తాను, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. నా హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్స్ అయినా సరే అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి అని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ఇందాక మీరు అడిగినట్టు అజయ్ గారు ఒకళ్ళు మన విక్రమార్కుడు అజయ్ గారు ఉన్నారు కదండి, అజయ్ గారు కూడా ఇంపార్టెంట్ రోల్ చేశారు దీంట్లో. ఆయన గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. అంటే అవుట్ ఆఫ్ లొకేషన్స్ బయట ఉన్నా కూడా రావటము, అంత ఎండలో కూడా మాకుండి బాగా సపోర్ట్ చేశారు. మీ తరఫున మన యాక్టర్ అజయ్ గారు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఒక బామ్మ క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్, మీ అందరికి తెలిసిన ఆవిడ ఇందు ఆనంద్ గారు ఉన్నారు కదండి, ఇందు ఆనంద్ గారికి అద్భుతమైన రోల్ పడ్డది. నాకు తెలిసి మేము చాలాసార్లు అనుకున్నాము, ఆనంద్ గారు భాష గారు మేము, ఆవిడకి మాత్రం కంపల్సరీగా అయితే అవార్డు అయితే రావాల్సిందే. అంత అద్భుతమైన డైలాగ్ ఆవిడకి వచ్చే సినిమాలో యాక్చువల్ గా ఒక అంటే డివిజన్ కన్నా ముందు ఆవిడ ఇండియాలో పుట్టారు, డివిజన్ తర్వాత అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్ వెళ్ళిపోయారు ఇందు ఆనంద్ గారు. కాబట్టి ఆవిడకి అద్భుతమైన డైలాగులు పడ్డాయి. ఆవిడ కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క నటీ నటులకి మా కోఆపరేట్ చేశారు. తేజేంద్ర ప్రసాద్ గారు కూడా పాకిస్తాన్ సైడ్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. షాన్ గారు మీరు షాన్ గారు తెలుసుంటుంది మీకు, చూస్తే అసలు రియల్ పాకిస్తాన్ అన్నట్టు ఉంటారు, కళ్ళు కూడా పిల్లి కళ్ళు ఉంటాయి, వెరీ ఫేమస్. ఆయన చాలా బాగా చేశారు అసలు. అట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మేము కరెక్ట్ గా షూట్ చేసుకో, ఎవరైతే షూట్ అవుతారో ఎగ్జాక్ట్ గా వాళ్ళనే పెట్టుకున్నాం. కాబట్టి మీడియా మిత్రులకు మరొకసారి నేను చెప్తున్నాను, మీ తమ్ముళ్ళ మేము యాక్చువల్ గా కొంచెం ఈ మంచి సబ్జెక్టు, దయచేసి దీన్ని బయటికి తీసుకెళ్ళండి. మీ అందరికీ ప్రేమతో పిలిచి ఒకసారి రివ్యూ కూడా వేస్తాం మూవీ మీకు రెడీ అయ్యాక. ఆల్మోస్ట్ 15-20 days రెడీ అవుతుంది మూవీ. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్.